నమస్తే, వార్తలకు స్వాగతం. మధుమేహాన్ని కేవలం అదుపులో ఉంచడమే కాదు, దాన్ని పూర్తిగా రూపుమాపడమే లక్ష్యంగా మయూర హాస్పిటల్స్ ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాలానగర్ పరిధిలోని ఐడిపిఎల్ కాలనీ, ఆదర్శ్ నగర్ కమ్యూనిటీ హాల్లో డయాబెటిస్ రివర్సల్ ద్వారా డయాబెటిస్పై పోరాటం అనే నినాదంతో నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్కు విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో దాదాపు 500 మందికి పైగా ప్రజలు పాల్గొని ఉచితంగా బీపీ, షుగర్, బిఎంఐ పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో రోగుల డేటాను విశ్లేషించి భవిష్యత్తులో వచ్చే ప్రాణాపాయ ముప్పును ముందే అంచనా వేయడం ఈ క్యాంప్ ప్రత్యేకత. అధునాతన టెక్నాలజీతో డయాబెటిస్ను రివర్స్ చేయొచ్చని, తద్వారా హార్ట్ అటాక్, కిడ్నీ సమస్యల బారిన పడకుండా ప్రాణాలు కాపాడుకోవచ్చని మయూర హాస్పిటల్ సీఈఓ డాక్టర్ హను ఎడ్లూరి, సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ సాంబశివరావు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాంటి క్యాంపులు ఉంటాయని, డయాబెటిస్ రివర్సల్, ఇతర వైద్య సేవల కోసం 8977030642 నంబర్ను సంప్రదించాలని డాక్టర్ హను ఎడ్లూరి సూచించారు. ఐడిపిఎల్ కాలనీ బాలనగర్లో ఫైట్ అగైన్స్ డయాబెటీస్ అనే ఒక క్యాంపెయిన్ ద్వారా డయాబెటీస్ ని రివర్స్ చేయొచ్చు అనేది ప్రూవ్ చేసే వర్క్షాప్ కండక్ట్ చేశాము. ఈ వర్క్షాప్ లో పేషెంట్స్ కి ఇడ్లీ పెట్టాము, అలాగే పేషెంట్స్ కి రోటీ కూడా ఇచ్చాము. ఈ రోటీ తిన్న వాళ్ళకి డయాబెటీస్ పెరగలేదు, అలాగే ఇడ్లీ తిన్న వాళ్ళకి 89 పాయింట్స్ పెరిగింది. సో దీన్ని వర్క్షాప్ ఈ ఎక్స్పీరియన్స్ చేయించాలి పేషెంట్స్ కి, వాళ్ళ లైఫ్ లో డయాబెటీస్ ని రివర్స్ చేసుకోవచ్చు అని ఏ విధంగా నమ్మొచ్చు అనేది కూడా ప్రాక్టికల్ గా చేసి చూపించాం. దాదాపు 200 మంది పైగా పేషెంట్స్ వచ్చారు. అందరూ హ్యాపీగా దే ఆర్ బిలీవింగ్ దట్ డయాబెటీస్ రివర్సిబుల్. దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? మీరు నెల వాడే మందులు తగ్గుతాయి, అలాగే మీ ఆర్గాన్ డ్యామేజ్ అంటే దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ డయాలసిస్ కావచ్చు, థైరాయిడ్, మనకి హార్ట్ పేషెంట్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, పెరాలసిస్ కావచ్చు, లివర్, రైట్, వీటన్నిటి నుంచి కూడా సేవ్ అవుతారు. మీరు లక్షల్లో ఖర్చుల నుంచి మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవడానికి ఉన్న ఒక ఆప్షన్. ఈ రోగాలు అందరూ మనం చూస్తాం, అయ్యో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చే ముందు, అయ్యో పెరాలసిస్ వచ్చే ముందు కొన్ని బాడీ సిగ్నల్స్ ఇచ్చింది మీకు ఆల్రెడీ. ఈ సిగ్నల్స్ ని మనం క్యూర్ చేసుకోవచ్చు, రివర్స్ చేసుకోవచ్చు అనేది పేషెంట్, ఒక డాక్టర్ ఒక ఆబ్జెక్టివ్ తోటి, ఒక గోల్ తోటి పనిచేసేటువంటి వ్యవస్థ మయూర హాస్పిటల్స్. అంటే నెక్స్ట్ మీరు 3 నెలల్లో 6 నెలల్లో మయూరాలో ఏఐని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, డేటాని అన్ని కలుపుతూ జెనెటిక్ టెస్టింగ్ చేస్తూ పేషెంట్కి ఏ మెడిసిన్స్ పనిచేస్తాయి, ఎలాంటి రోగాలు వంశపారంపర్యంగా వచ్చాయి, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ పేషెంట్ నడిపించేటువంటిదే మయూర హాస్పిటల్స్. మయూర హాస్పిటల్స్ రివర్సింగ్ ద డయాబెటీస్. సో వీఆర్ ఫైటింగ్ అగైన్స్ ద డయాబెటీస్ టుడే. ఓకే, ఇప్పుడు టెస్టులు చేయించుకున్నారు వీళ్ళందరూ కూడా. మీ వెనుకమాల కనిపిస్తుంది నెంబర్స్, దానిపైన మీ దగ్గర 89 నెంబర్ ఉంది. ఆ నెంబర్కి ఆ టెస్ట్ రిపోర్ట్స్ మీరు ఫాలో అప్ వాట్సాప్ చేసినట్లయితే మీకు అపాయింట్మెంట్ బుక్ చేస్తారు. ఇప్పుడు కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మెడికేషన్ ఇస్తున్నారు. ఈ ఫ్రీ మెడికేషన్ తర్వాత మీరు ఈ మార్పులు చూసిన తర్వాత మీరు నెక్స్ట్ ఫర్దర్ ఫాలో అప్ కన్సల్టేషన్స్కి మీరు ఎనీ బ్రాంచ్కి, మయూరా ఇవాళ దిల్షునగర్లో ఉంది, అలాగే శ్రీనగర్ కాలనీలో ఉంది, మియాపూర్లో ఉంది, అలాగే ఐడిపిఎల్ కాలనీలో కూడా ఉంది. సో విచ్ ఇస్ సౌజన్య నర్సింగ్ హోమ్ ఏదైతే ఉందో అదే మయూరా హోమ్ ఇక్కడ ఐడిపిఎల్ కాలనీలో. సో ఎక్కడికైనా రావచ్చు మీరు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి. మీరు రికవరీ వైపు, రివర్సల్ వైపు నడవాలి. దట్స్ అవర్ ఆబ్జెక్టివ్. జీవితకాలం మందులు వాడటం అనేది వైద్యం కానే కాదని మేము బలంగా నమ్ముతున్నాము. దాని నుంచి మిమ్మల్ని రివర్సల్ వైపు నడిపిస్తాం. ఇవాళ ఐడిపిఎల్ కాలనీలో మయూర హాస్పిటల్స్ డాక్టర్ సాంబశివరావు గారు ఈ కాలనీకి 44 ఏళ్ళ నుంచి వైద్యాన్ని అందిస్తున్నటువంటి సాంబశివరావు గారు డయాబెటీస్ ని రివర్స్ చేయొచ్చు అని, డయాబెటీస్ పైన ఫైట్ చేద్దాం అనే ఒక కాన్సెప్ట్ తోటి మొదలైనటువంటిదే ఈ డయాబెటీస్ రివర్సల్. సో సాంబశివరావు గారి మాటల్లో ఈ కాలనీలో కానీ, అనుభవంలో కానీ ఎలా జరిగింది ఏంటో తెలుస్తుంది. సార్, ఈ కాలనీలో ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది? ఎంతమంది పేషెంట్స్ అయ్యారు? 45 సంవత్సరాల నుంచి
16 లక్షల మంది పేషెంట్స్ ట్రీట్ చేస్తాం. 16 లక్షల మంది పేషెంట్స్ ట్రీట్ చేశాం. వీటిలో డయాబెటీస్ ఎంతమంది ఉంటారు? ఎక్కువ పర్సెంటేజ్ ఉంటారా, తక్కువ పర్సెంటేజ్? సుమారుగా 1,50,000 మంది ఉంటారు. ఓకే, డయాబెటీస్ 1,50,000 మంది ఉంటారు. 1,50,000 మంది ఉంటారు. అనేక రకమైన మందులు, టాబ్లెట్లు, ఓకే, ఇంజెక్షన్స్ తోటే మనం ఇప్పటి వరకు చేయటం జరిగింది. ఇప్పుడు మనం ఈ పద్ధతి ప్రవేశపెట్టాం, ఈ పద్ధతి చూస్తున్నాం. ఈ పద్ధతితో ట్రీట్ చేశాను. చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. గత 10-15 రోజులు, 4 రోజులుగా ఎంతో మందిని ట్రీట్ చేస్తే అందరిలోనూ అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. ఇది ఇప్పుడు మనం అందరు కూడా ఇక్కడ చూసాం, అందరికి తెలిసేట్టు ఇప్పుడు చేసాం. ఇప్పటి వరకు నాకు తెలుసు, నేను చెప్పినప్పుడు మీకు తెలుసు, మీరు ఇచ్చిన వైద్యంతో అట్లా బాగా చేయగలిగాం. ఇప్పుడు అందరికీ తెలిసేట్టు చేసాం, అందరికీ ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి ప్రజలందరూ బహుశా ఇక నుంచి ఈ పద్ధతిలోకి అవలంబించి షుగర్ ని కంట్రోల్ చేసుకొని సంపూర్ణ ఆరోగ్యాలు సంపాదించుతారని మనం ఆశించవచ్చు. సంతోషం సార్. అయితే షుగర్ అనేది వాళ్ళ సోషల్ కాజ్ అనేది ఎందుకు అనుకుంటున్నాము? అసలు ఇది ఫ్యామిలీ ఇష్యూనా, సోషల్ ఇష్యూనా? ఇది డెఫినెట్ గా సోషల్ అండ్ ఇట్ ఈస్ హెరిడిటరీ, మోస్ట్లీ హెరిడిటరీ. కాబట్టి అది ఫ్యామిలీ వైజ్ వెళ్తుంది. సోషల్ వైజ్ ఎట్లా వెళ్తుందంటే స్ట్రెస్ ఫ్యామిలీలో ఎవరికి లేకుండా స్ట్రెస్ తో వస్తుంది. సో ఇట్ ఇంక్లూడ్స్ సోషల్ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీ అండ్ స్ట్రెస్. సేమ్ టైం హెరిడిటరీ, ఫ్యామిలీలో తల్లిదండ్రులు ఉంటే పిల్లలకి 50% వస్తుంది, అందరికి రాకపోయింది. ఫ్యామిలీలో ఎవ్వరికీ లేకుండా కూడా ఒక్క స్ట్రెస్ వల్ల కూడా మనం ఎంతో మందిని చూస్తాం. కాబట్టి షుగర్ వీళ్ళకుంది వాళ్ళకుంది అనేది లేదు. ఎప్పుడు ఎవరికి ఎట్లా వస్తుందో మనకు తెలియదు. నిన్న లేని షుగర్ వాళ్ళు రావచ్చు, ఎప్పుడు ఎవరికైనా వస్తుంది, మనం చెప్పలేకపోతే. సో ఇవాళ చిన్న పిల్లల్లో, టీనేజ్ పిల్లల్లో కానీ ఒబెసిటీ కావచ్చు, PCOS కావచ్చు, అంటే పీరియడ్స్ రావట్లేదని, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ ఇష్యూస్, వీటన్నిటికీ కూడా ఈ మెటబాలిక్ డిజార్డర్స్, మెటబాలిక్ ఇష్యూసే రీజనా? డయాబెటీస్ అన్నింట్లో నిజానికి జువెనైల్ డయాబెటీస్, పిల్లల్లో వచ్చే డయాబెటీస్ చాలా డిఫికల్ట్ డిసీజ్, చాలా వరస్ట్ డిసీజ్. టైప్ 1 డయాబెటీస్. Juvenile diabetes is the worst form of diabetes, and many deaths happen in that form of diabetes. And many unhealthy diseases occurs, adds to this kind of people. టీనేజర్స్ లో ఇవాళ ఒబెసిటీ గురించి ఎక్కువ చూస్తున్నాము. అలాగే పీరియడ్స్, అమ్మాయిలు పీరియడ్స్ సరిగా టైంకి రావట్లేదని చూస్తున్నాం. PCOS, ఇవన్నీ కూడా ఒక మెటబాలిక్ డిజార్డర్స్ సిమ్టమ్స్, మెటబాలిక్ డిజార్డర్స్ కండిషన్స్ కింద చూడొచ్చు. అందరూ కొంచెం జాగ్రత్త తీసుకుంటే మీరు చెప్పిన పద్ధతుల్లో వైద్యం చేసుకోవటం చాలా తేలిక. మీరు చెప్పిన పద్ధతుల్లో మీ ఫుడ్ ఇవన్నీ చూసుకుంటే అద్భుతంగా వైద్యం చేసుకోవచ్చు, అసలు ఏమి ఇబ్బంది కాదు. జూనైల్ డయాబెటీస్ ఒక్కటే అయిపోతుంది. యంగ్ ఏజ్ డయాబెటీస్, టైప్ 1 డయాబెటీస్ కూడా మన దగ్గర ఇప్పుడు ఈ ఫుడ్ తీసుకోవడం ద్వారా వాళ్ళ కొలెస్ట్రాల్ నీడ్స్ అనేది 10 యూనిట్లు, 12 యూనిట్ల నుంచి 40 యూనిట్ల దాకా వెళ్లకుండా